వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఊరే ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యగారికి వందనాలు. నా కుమారుడు గత 20 రోజుల నుంచి కడుపు నొప్పితో విపరీతంగా బాధపడేవాడు. ఎన్ని టెస్టులు చేసినా ఏం లేదు, నార్మల్గానే ఉంది అని చెప్పేవారు. అయినా వాడు నొప్పికి తడుచుకోవడం లేదు, ఇదేం బాగాలేదని మళ్ళీ కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ చూస్తే చిన్నగా పేగుకి ఒక చిన్న వాపు మాదిరిగా వచ్చిందమ్మా, ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేయాలి, ఏమైతే ఏం కాదు అని చెప్పినారు. అయినా నా బాబు ఎంతో భయపడుతూ, దేవా మీ చిత్తమైతే వాడు క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్లు చేయి తండ్రి, మీ శాలల్లో సాక్షరాలుగా నన్ను నిలబెట్టండి తండ్రి అని మీ ల్యాప్రోస్కోప్ దగ్గర వాడిలో ఉన్నటువంటి చెడుని తీసేశారు. దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసిన విధానం బట్టి మా కుమారుని దీవించి ఆశీర్వదించగాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. నా పేరు మేరీ, నాది గూడూరు. నా సాక్ష్యం ఏమంటే, నెలలో ఫస్ట్ వారం వచ్చేదాన్ని. ఇంటి పక్కల వాళ్ళ నుండి రేపు వారం పదామని ఈయనకు వేసినారు. వేసిన తర్వాత ఆ రోజే బాగా కడుపు నొప్పి లేసి బాగా గ్యాస్ పట్టుకొని అన్నం తినలేక అసలు ప్రభు నేను ఈరోజు నీ శాలకు వచ్చేదాన్ని రాలేకపోయాను, దానికే నాకు ఇది పరీక్ష పెట్టినావు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. అలాగే మా ఆయన హాస్పిటల్కి వెళ్దాం రా పాప అంటే కూడా నేను రాను, దేవుని చిత్తం అయితే దేవుడు నాకు తగ్గిస్తాడని నేను ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ ఇలా ఉందంటే, ఏం కాదులే అమ్మ, గ్లాసు నీళ్ళు తీసుకొని 3 చుక్కల ప్రార్థన వేసుకొని తాగనింది. అలాగనే తాగానన్న. ఆ రోజే తక్కువైంది. తక్కువైన తర్వాత ప్రభువా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా ప్రభువా, నాకు ఈ గ్యాస్ నుండి కడుపు నొప్పి నుండి తీసివే ప్రభు అనుకున్నాను. అలాగనే అయ్యింది. ఇంకో సాక్ష్యం ఏమన్నా ప్రభువా ఆయనకు చెప్తే ఏమనుకుంటాడో ఏం లేదని నేను పని కాడబోటే ఆలోచించా పని చేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను రేపు చర్చికి పోవాలని అంటే, సర్లే చేయమంగెళ్ళి లాభంగరాని కసని అది కూడా అనుకున్న. ప్రభు నీ సన్నిధిలో వచ్చి నేను సాక్ష్యం చెప్తా ప్రభు, నా భర్తకు మంచి మనసు ఇచ్చి మంచిగా నన్ను పేరా అంటే నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, ఆదివారం రోజు నా కొడుకు నాను ఇక్కడే బెత్లెహేంకి వచ్చినాము. మరి నేను పేరాయిలు వేయకుండా సుక్కుల మంది వేసినాను కళ్ళకి. ఆ కుమారుడు మంట 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 అని చాలాసేపు తండ్లాడినాడు. దేవా తండ్రి నీ చిత్తమైతే నేను బెత్లెహేంలో సాక్ష్యం చెప్తానని మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కుమారునికి మంట తగ్గింది కంట్లోన. ఇదే నా సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ఓర్ప, నాది ఇదే ఊరే. మా ఇంట్లో నా వివాహం కొరకు ప్రయత్నాలు చేసేవారు. నేను ప్రతి మంగళవారం అమ్మ దగ్గరకు వచ్చి మంచి సంబంధం రావాలని అమ్మ ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, ఏం భయపడకమ్మా, నువ్వు కోరినట్టే నీకు మంచి సంబంధం వచ్చి నీ పక్షాన కార్యం జరిగిస్తాడని చెప్పింది అమ్మ. ప్రార్థన చేసి పంపించేది నన్ను. దేవుని చిత్తం చొప్పున మంచి సంబంధం వచ్చి ఈ నెల 13వ తేదీన నా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఏ ఆటంకాలు లేకుండా దేవునికి మహిమకరంగా నా ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీరందరికీ వందనాలు. అమ్మగారికి వందనాలు. నాకు సాక్ష్యం ఏమంటే, నా కొడుక్కి డెంగ్యూ జ్వరం వచ్చింది. కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ అయితే కణాలు తగ్గి పడిపోయి రక్తం అది కణాలు ఎక్కించినారు. నా బిడ్డని కాపాడు ప్రభా, నీ వ్యత్యాసాలకు సాక్ష్యం చెప్తాను అన్నాను. డబ్బు విషయంలో కానీ తక్కువైంది. అన్ని ఆధార్ కార్డులు లేకున్నా కూడా వేరే విధంగా అయినా సాయపడినాడు దేవుడు. మరి గ్లూకోజ్ వేరే వాళ్ళు అది కూడా ఎక్కించారు, కానీ ఏమీ ఎఫెక్ట్ కాలేదు. ఇంకొక సాక్ష్యం ఏమంటే, నా చిన్న కొడుకు కూడా 8 దినాలకు మరి అది జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం. కణాలు పడిపోయి బీపీ డౌన్ అయ్యి నాడి కొట్టుకునకుండా చాలా ఇబ్బంది, బువ్వ తినకుండా 5 రోజులు అలాగే ఉన్నాడు. ఇంకొక ఆసుపత్రికి అడ్మిట్ చేశారు. అది బ్రెడ్ ఎక్కించి ఎఫెక్ట్ అయ్యి చాలా బాధపడ్డాము. ఆడ కణాలు ఎక్కించి కణాలు ఎక్కాలని సాక్ష్యం చెప్తాను ప్రభా, నీ బెత్లెహేంకి అనుకున్నాను.